హలో. హలో. సార్ నేను మాట్లాడేది ఓనర్‌తోనా అండి? చెప్పండి. యాహ్! సార్ నా పేరు మధు అండి. నేను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ త్రూ లీడ్ జనరేషన్ చేస్తున్నాను మీలాంటి బిజినెస్ ఓనర్స్‌కి. ఓకే. యాహ్! గూగుల్ మ్యాప్స్‌లో మీ ప్రొఫైల్ చూసాను సార్, అందుకే కాల్ చేస్తున్నాను. ఓకే. యాహ్! కరెంట్‌లీ మనకి లీడ్స్ సోర్స్ ఏంటి సార్? అంటే లీడ్స్ ఎట్లా వస్తున్నాయి? అంటే దేంట్లో? ఐ మీన్ మన బిజినెస్‌కి లీడ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? సోర్స్ ఏంటి అని? సోర్స్ డైరెక్ట్ ఉంటుంది మాది. ఐ మీన్ డైరెక్ట్ గూగుల్ త్రూ అట్లా వస్తుంటారు అంతే కదా? గూగుల్ త్రూ కాదు. ఓకే. డైరెక్ట్ మేము ఆల్రెడీ ఈవెంట్ చేస్తున్నాం కదా, ఎక్స్పీరియన్స్ 10 years ఎక్స్పీరియన్స్. ఓకే. మోస్ట్లీ రిలయింగ్ ఆన్ రిఫరల్స్ అంతే కదా? అంతే డిఫరెంట్. యాహ్! బట్ మనం ఏం చేస్తున్నామంటే కొత్త పీపుల్‌ని కొత్త కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేయడానికి సోషల్ మీడియా త్రూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ త్రూ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నాము. ఓకే. యాహ్! దీంట్లో ఏంటి అంటే మీరు ప్రీవియస్‌గా చేస్తుంటే మీకు ప్రతిదీ ఐడియా ఉంటుంది. బట్ నేను చెప్తాను. దీంట్లో ఏంటి అంటే ఎస్పెషల్లీ లొకేషన్స్ వైస్‌గా, ఏజ్ వైస్‌గా ఎట్లాంటి పీపుల్‌ని మనం టార్గెట్ చేయొచ్చు అన్నది అంతా కూడా మన చేతుల్లోనే ఉంటుంది ఇక్కడ. ఓకే. యాహ్! దీని త్రూ ఏంటి, మనం ఒక క్యాంపెయిన్ రన్ చేస్తే దాని త్రూ వచ్చే లీడ్స్ అందరూ కూడా మోస్ట్లీ ఇంట్రెస్టెడ్ పీపులే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇప్పుడు మీరు డెకరేషన్స్‌లో ఉన్నారు కదా! మోస్ట్లీ మీరు దేనిపైన చేస్తుంటారు సార్? అంటే ఈవెంట్స్ ఎక్కువ ఏం చేస్తుంటారు మీరు? బర్త్డే ఫ్లవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డేస్ అనుకుందాం. బర్త్డేస్‌లో మనకు కొంచెం మంచిగా పే చేసే వాళ్ళు ఎవరు అంటే ఐటీ పీపుల్, ఇంకా జాబర్స్, యాహ్! బిజినెస్ పీపుల్ అంతే. యాహ్! మనం ఏం చేస్తాము క్యాంపెయిన్ చేసేటప్పుడు స్పెషల్‌గా వీళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తాం. అంటే ఎవరైతే ఐటీ ఫీల్డ్‌లో వర్క్ చేస్తుంటారో, ఎవరైతే స్పెసిఫిక్ లొకేషన్స్‌లో ఉంటారో, అందులో మనం ఏజ్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఈ క్రైటీరియా త్రూ మనం ఒక క్యాంపెయిన్ సెటప్ చేసిన తర్వాత మనకు వచ్చే లీడ్స్ అన్నీ కూడా మొత్తం ఇట్లాంటి వాళ్ళే వస్తారన్నట్టు. కొత్త వాళ్ళని టార్గెట్ చేయడానికి దిస్ ఈస్ ద బెస్ట్ వే. ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు యాక్టివ్‌గా ఉంటారు ప్రతిరోజు కూడా. ఓకే. యాహ్! మీకు అంటే ఓవరాల్‌గా చెప్పడమే కాదు సార్, మన ప్రీవియస్ వర్క్స్ మనం డెకరేషన్స్ వాళ్ళకి కూడా చేస్తున్నాము. అప్రాక్సిమేట్లీ నా దగ్గర 1 to 1.5 ఇయర్ క్లయింట్ ఉన్నాడు. డెకరేషన్స్ మాత్రమే చూస్ చేస్తాడు అతను కూడా. బర్త్‌డేస్ అట్లాంటివి. అతనికి ఎవ్రీ మంత్ కూడా యాడ్స్ రన్ చేస్తాం. మీకు కావాలి అంటే ఆ క్లయింట్ రిజల్ట్స్ కూడా ప్రతిదీ క్లియర్‌గా చూపిస్తాను. కేస్ స్టడీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాతే నాకు పే చేయొచ్చు మీరు. మీరు ఫ్రీగా ఎప్పుడుంటారు సార్? ఒకసారి ఆఫ్టర్నూన్ ఫోన్ చేస్తారా? ఇప్పుడు కొద్దిగా బయట ఉన్నా. రేపు ఆఫ్టర్‌నూన్ ఏ టైంకి సార్? 11కి అట్లా. 11కే ఓకే. నేను షెడ్యూల్ చేసుకుంటాను. ఎగ్జాక్ట్‌లీ మీకు రేపు ఆఫ్టర్‌నూన్ అట్లా కాల్ చేస్తాను. మీకు కుదిరితే అప్పుడే మీకు డెమో కూడా ఇస్తాను. అంటే నేను గూగుల్ మీట్ లింక్ పంపిస్తాను. మీరు జాయిన్ అయినారనుకోండి, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ప్రతిదీ ఎట్లా వర్క్ అవుతుందనేది. ఓకేనా. ఒక 20 మినిట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యాహ్! థ్యాంక్ యూ సో మచ్. యాహ్!